ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పట్టణంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పట్టణంలోని డంపింగ్ యార్డ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పెద్ద నగరాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందన్నారు మంత్రి పొన్నం. చెత్త తరలింపునకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. వరంగల్, కరీంనగర్ మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పెద్ద నగరాల్లో చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమస్య పరిష్కారం చేయాలి. పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చినారు. ఈ డంప్ యార్డు తొలగింపుతో పాటుగా వరంగల్, కరీంనగర్ సంబంధించినటువంటి ఈ డంప్ యార్డ్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని 2 నగరాల మధ్యలో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట హామీ ఇచ్చినారు. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వేస్ట్ మేనేజ్మెంట్ దానికి సంబంధించినటువంటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి దీన్ని సందర్శిస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు సందర్శించిన నివేదికను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ డంప్ యార్డుకు తొలగింపుపై హామీ ఇచ్చినటువంటి అంశాన్ని తొందరగా అమలు చేస్తూ డైలీ వేస్టేజ్ ను ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఆల్రెడీ స్టోర్డ్ వేస్టేజ్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేటువంటి ఒక ప్రక్రియ తీసుకొని సమయం 8 నెలల నుంచి సంవత్సరం దాకా పడుతుందని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద 5 లక్షల మెట్రిక్ టన్నుల పైన డంప్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా క్లీన్ చేసి దాని తర్వాత పరిసర దగ్గర ఎక్కడో ఒక కాడ డైలీ వైజ్ వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ డైలీ ప్రాసెస్ చేసే విధంగా మెకానైజేషన్ చేసి ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం.